నమస్కారం. నా పేరు శ్రీదేవి, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఉమెన్ వింగ్. బాబు సర్కారు నిర్లక్ష్యం ఖరీదు 6 మంది ప్రాణాలు. ఈ నెల జూలై 4వ తారీఖుని విశాఖపట్నంలో ఒక మత్స్యకారుల బోటు గల్లంతయ్యి 6 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని అర్థమవుతుంది. ఎందుకంటే డిఐజీ గారు అంటున్నారు, వీళ్ళు మధ్యాహ్నం 3:30కి ప్రమాదం జరిగినా కూడా మాకు రాత్రి 11:30 వరకు కూడా ఏ ఇన్ఫర్మేషను అందలేదు అని చెప్తున్నారు. మధ్యాహ్నం జరిగినప్పుడు రాత్రి వరకు ఈ కుటుంబ సభ్యులు ఒక్కరైనా సరే ఏ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారా? అది అందరికీ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆర్డీఓ గారు అంటున్నారు, మేము రాత్రికి రాత్రే హెలికాప్టర్ గాలింపు చర్యలకి పంపించేశాము అని చెప్తున్నారు. త్రిసభ్య కమిటీ మెంబర్ అంటున్నారు, 5వ తారీఖుని ఉదయం 5 గంటల వరకు మాకు ఏ సమాచారం రాలేదు అని చెప్తున్నారు. మత్స్యకార కమిషన్ మెంబర్ అంటున్నారు, మాకు 5వ తారీఖుని ఉదయం 8:30 గంటలకి మాకు సమాచారం అందింది అని చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఎవరు కూడా ఏది పట్టించుకోలేదు, ఇది పూర్తిగా అధికారుల తాలూకా నిర్లక్ష్యమే అని చెప్పి. రాత్రి ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత నేవీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదా కోస్ట్ గార్డుని పంపించవచ్చు, లేదా హెలికాప్టర్స్ని అరేంజ్ చేసి గాలింపు చర్యలకి పంపించవచ్చు. కానీ ఇవేవి చేయలేదని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రమాదంలోని రక్షింపబడిన చిన్న అనే బోట్ డ్రైవరు మార్నింగ్ 9 o'clock 5th మార్నింగ్ 9 o'clock వరకు మాకు ఏ హెలికాప్టర్ కనిపించలేదని చెప్తున్నాడు అతను. ఇంకొకటి ఏంటంటే, ఈ చిన్న అనే అతను ఒక చైనా నుంచి వస్తున్న కార్గో షిప్ తాలూకా వాళ్ళ మనుషులు ఇతనికి ఒక లైఫ్ బాయ్ని అందించి ఇతన్ని కాపాడడం జరిగింది. అంటే లైఫ్ బాయ్ ఉంటే కనుక రక్షింపబడతారు. కానీ ఈ ఫిషింగ్ బోట్లోని రాత్రి 6 ఎవరు రక్షిస్తారా అని ఎదురు చూశారు కదా, వాళ్ళ దగ్గర ఎలాంటి లైఫ్ బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ లేవని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏ ప్రికాషన్స్ సేఫ్టీ మెజర్స్ లేని ఇలాంటి బోట్స్కి అసలు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఇది కూడా తేలాల్సి ఉంది. వీటన్నిటికీ కూడా అధికారులందరూ కూడా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.